మహాభస్మ మహాదేవో మహామాయావభాసక భర్తృనాత్ సర్వపాపానాం భాసనం విద్య తస్య విద్యయా. ఒకదాన్ని కాల్చేస్తుందట, ఒకదాన్ని ప్రకాశింపచేస్తుందట. మహాభస్మ మహాదేవో మహామాయావభాసక. అసలు నిజానికి అది ఎవరంటే పరమశివుడే. భస్మ ఎవరు అంటే పరమశివుడు. పరమశివుడు ఒక విషయాన్ని చెప్తుంటట, ఇదంతా మహామాయా, ఇది మిథ్య, లేనిది ఉన్నట్టు కనపడుతోంది. ఏదైనా చిట్ట చివరికి ఇక మార్పు లేకుండా అలాగే ఉండిపోతే దాన్ని సత్యం అంటామా అనమా? ఇక మార్పు లేకుండా అట్లాగే ఉండిపోయింది ఏదో అది సత్యం, ఇక దానికి మార్పు లేదు. లోకంలో ఏ వస్తువైనా చిట్ట చివరి పొందే మార్పు ఏమిటి? భస్మ, బూది అయిపోతుంది. బూది ఏమవుతుంది? ఇంకేం అవదు. అంతకుముందు అది ఏమిటంటే ఎవడు చెప్పగలడు? నేను ఇంత భస్మట్టుకు వచ్చి అక్కడ పోసి ఏమేమి కాలిస్తే ఇది వచ్చింది చెప్పండి అంటే ఏమిటి అదెవరు చెప్పగలరండి అంటారు. ఏం కాలిస్తే వచ్చిందో అంతకుముందు ఎన్ని నానా నామములతో రూపములతోనో ఉన్న జగత్తు శివుడైనది అంటే నిజానికి భస్మయే అది అయినది. దాని ముందు స్థాయి భస్మ శివుడు. శివుని మాయ నామరూపాత్మకం. నామరూపాత్మకమైన మాయ తొలగిపోతే భస్మ శాశ్వతం శివుడు. అందుకని హోమభస్మ అంత గొప్పది. అది ఏం చేస్తూ ఉంటుంది? అంత తెలియకపోయినా అది కానీ ధారణ చేసినట్టయితే, ధరించినట్టయితే భర్తృనాత్ సర్వపాపానాం. బూది కాల్చడం ఏమిటి? బూది కాల్చడం అగ్ని కాలుస్తుంది. అగ్ని ఏం కాలుస్తుంది? ఎదురుగుండా కనపడిన వస్తువుల్ని కాలుస్తుంది. బూది దేన్ని కాలుస్తుంది? శివుడు కాబట్టి పాపాలని కాల్చేస్తుంది. ఎందుకంటే అది శివుడు కాబట్టి. భస్మధారణ చేస్తే ఏమవుతుంది అంటే పాపములు కాలిపోతాయి. భాసనం తస్య విద్యయా. భా అంటే కాంతి, ఏది జ్ఞాపకం ఉండాలో అది జ్ఞాపకం ఉంటుంది. తస్య విద్యయా, ఆ విద్య జ్ఞాపకంలో ఉంటుంది. ఏ విద్య? నామరూపాతీతమైన బ్రహ్మము జ్ఞాపకంలో ఉండి అనుభవంలోకి వచ్చేటట్టు చేయగలదు. ఎందుకంటే ఇది శివుడు కాబట్టి. అది భస్మ యొక్క గొప్పతనం. అందుకని భస్మోద్ధూళనం, భస్మధారణం అందుకు